దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. ఆమెది గుంటూరు. అక్కడే పుట్టి పెరిగింది. 14 ఏళ్లకే నాన్న చనిపోయారు. దాంతో అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళింది. కొంతకాలం తర్వాత తాతయ్య కూడా చనిపోయారు. దాంతో భారమంతా అమ్మ మీద పడింది. ఆశా గారు ఆలోచనలో పడ్డారు. అమ్మ భారంలో కొంత భాగాన్ని పంచుకోవాలని 18 సంవత్సరాలకే ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. అటు తర్వాత వివాహం జరిగింది. వాళ్ళ ఆయన గుంటూరులో యానిమేషన్ నిర్వహించేవారు. కొన్ని నెలల తర్వాత ఆమె 8వ నెల గర్భవతి. అలా వారి కాపురం సాఫీగా జరుగుతున్న సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ భర్త వ్యాపారం మూతపడింది. దాంతో ఆమె ఒత్తిడికి లోనైంది. ఆయన 8వ మాసంలో కడుపులో ఉన్న శిశువు కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఆడపిల్లకు జన్మనిచ్చారు ఆశాగారు. కానీ పాప పుట్టిన తర్వాత నాణ్యత ఉత్పత్తులు కొనలేక రకరకాల ఉత్పత్తులు వాడకం ద్వారా పాపకు ర్యాషెస్ వచ్చాయి. వాటిని చూసిన అత్తమ్మ పాపకు సున్నిపిండితో స్నానం చేపించడం ప్రారంభించారు. అలా కొన్ని రోజులకు పాప చర్మం మృదువుగా మారడం జరిగింది. దాంతో ఆశాగారి ఆలోచనలు వ్యాపారం వైపు మొగ్గు చూపాయి. తన్వి నేచురల్ బ్రాండ్స్తో నాణ్యత ఉత్పత్తులు తయారు చేయడం ప్రారంభించారు ఆశాశేఖరు. ఈనాటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. నమస్తే, నా పేరు ఆశా శేఖూరు. తన్వి న్యాచురల్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఎలా అంటే స్కిన్ అండ్ హెయిర్ కేర్లో ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఆ టైమింగ్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే, చాలామంది లేడీస్కి ప్రెగ్నెన్సీలో స్కిన్ అండ్ హెయిర్ కేర్ మీద అంత శ్రద్ధ ఉండదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్గా ఏమవుతుందంటే, ప్రెగ్నెన్సీ తర్వాత అంటే డెలివరీ తర్వాత స్కిన్ పాడైపోవటము, హెయిర్ లాస్ అవ్వటం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్సే. సో దాన్ని నేను కూడా అట్లానే అందరిలాగా కేర్ చేయలేదు. ఆ టైమింగ్లోనే ఏంటంటే, మా హస్బెండ్ కంపెనీలో హ్యూజ్ లాస్ రావటం వల్ల సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయిపోయాను. సో 8th మంత్లోనే నా బేబీ బార్న్ అవ్వటం జరిగిపోయింది. కానీ ఆ టైమింగ్లో బేబీ బార్న్ అవ్వేటప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, 8th మంత్ బార్న్ అవ్వటం వల్ల లంగ్స్ ఫార్మేషన్ అవ్వకపోవచ్చు, ఇవన్నీ చెప్పారు. సో ఇంకా దేవుడి మీద భారం వేసి ఏదైతే అదైందని చెప్పి ప్రిపేర్డ్గా ఉన్నాము. అదే టైమింగ్లో మిరకిల్లాగా ఏమైందంటే, 8th మంత్ బార్న్ అయినా కూడా 2.6 kgs బేబీని నేను డెలివరీ చేయటం జరిగింది. దానికి రీజన్ ఏంటి అంటే, జెస్సీ నాయుడు గారు. సో తను ఏంటంటే ప్రీనాటల్ పోస్ట్ నాటల్ యోగా గురు అనమాట, అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ పర్సన్. తన దగ్గర నేను యోగా కోర్సెస్, తన స్పెషాలిటీ ఏంటంటే, జెస్సీ గారి క్లాసెస్ ఎవరైతే జాయిన్ అయ్యి న్యాచురల్ బర్తింగ్కి సపోర్ట్ చేస్తారు ఆవిడ. ఎలా అంటే ట్రెడిషనల్ వేలో యోగా అండ్ ఆసనాలు వేయటము, ఆ టైమింగ్లో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఆలోచనలతో ఉండాలి, ఇవన్నీ కూడా ఆవిడ పాజిటివిటీతో చాలా బాగా స్పిరిచువల్గా చెప్తారు. ఆ క్లాసెస్ అటెండ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే, 99% న్యాచురల్ బర్తింగ్కి, మెయిన్గా హెల్దీ బేబీస్ని ఇవ్వటానికి ఆవిడ సపోర్ట్ చేస్తారు. అదే నా విషయంలోనూ జరిగిందనమాట. సో మిరకిల్లాగా ఆ రోజు జరిగింది ఏంటంటే, హెల్దీగానే పుట్టింది బేబీ. 2.3 kgs ఉన్న బేబీ 10-15 డేస్లోనే 2.6 kgs పుట్టడము. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత డాక్టర్ కూడా చెప్పింది లంగ్స్ ఫార్మేషన్ పర్ఫెక్ట్గా ఉందని. సో ఇదంతా కూడా రీజన్ ఏంటంటే, నేను జెస్సీ నాయుడు గారి దగ్గర యోగా కోర్సెస్, న్యాచురల్ వేలోనే నేను ఫుడ్ కానివ్వండి, డైట్ ఒకటి ఫాలో అవ్వటము, ఫుడ్ తీసుకోవటము, ఇవన్నీ జరగటం వల్ల నా బేబీ అంత హెల్తీగా పుట్టింది. సో ఆ బేబీ పుట్టే టైమింగ్లో ఎట్లా అయితే నేను టెన్షన్ పడ్డానో, ఆ ఎఫెక్ట్ కూడా దాని మీద ఉండటం వల్లే 8th మంత్లో బార్న్ అవ్వటం జరిగింది. దాని తర్వాత డెలివరీ అయిపోయింది. బేబీకి అందరిలాగానే నేను కూడా స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయటం స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ చేసే టైమింగ్లో మా హస్బెండ్కి వచ్చిన హ్యూజ్ లాస్ వల్ల ఏమేంటంటే, నేను బయట కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి. అవన్నీ అంత ఎక్స్పెన్సివ్ నేను ఎఫర్ట్ చేయలేకపోయే స్టేజ్లో ఉన్నాము. సో ఆ టైమింగ్లో అనిపించింది ఏంటంటే, ఎఫర్ట్ చేయటంతో పాటు
న్యాచురల్ బర్తింగ్ కోసం నేను అంత ట్రై చేసి జెస్సీ నాయుడు గారి దగ్గర క్లాసెస్ అటెండ్ అయ్యి అంత నేను తపన పడినప్పుడు బేబీ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు నేను కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్ న్యాచురల్ వేలో తీసుకెళ్లకుండా ఫెయిర్నెస్ మీదో లేకపోతే ఇంకేం యూజ్ చేద్దాము, ఏ ప్రోడక్ట్ యూజ్ చేద్దామని చెప్పని నాకు నచ్చలేదన్నమాట. అట్లాంటి టైమింగ్లోనే బేబీ కూడా డార్క్ స్కిన్ అవటం, ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా ర్యాషెస్ రావటము, ఇవన్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ కావాలి. సో అసలు ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా, ఇవన్నీ ప్రొడక్ట్స్ కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఒకప్పుడు లేవు. ఆ టైమింగ్లో ఎలా స్కిన్ అండ్ హెయిర్ కేర్ తీసుకునే వాళ్ళని మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ, మా అమ్మమ్మ వాళ్ళని వీళ్ళందరి దగ్గర నుంచి రీసెర్చ్ చేయటం స్టార్ట్ చేశాను. సో అవన్నీ ఏం యూజ్ చేయకుండానే నలుగు పెట్టడము అండ్ బొట్టు కాటుకలు ఇంట్లోనే తయారు చేసేవాళ్ళు, బాగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళే తప్పితే ఎవరు కూడా మాయిశ్చరైజర్లు, క్రీమ్స్, లోషన్స్ ఇవన్నీ రాసేవాళ్ళు కాదు. సున్నిపిండి యూజ్ చేయటము అంటే సోప్ బదులుగా ఇవన్నిటిని ఎట్లా అయితే నోట్ చేసుకొని ఉన్నానో ఇంకా దాని నుండి ఒక్కొక్కటి స్టార్ట్ అయిపోయింది డౌట్స్ అన్నీ. ఈ ప్రోడక్ట్ వాడితే ఇట్లా అయిపోయింది అలా అని చెప్పాననే ఉద్దేశంతో తర్వాత నేను బాదం ఆయిల్ మీద బాగా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు బాదం ఆయిల్ రాస్తే పాప ఫెయిర్ వస్తుంది అని. ఆ టైమింగ్లో యాజ్ ఎ మదర్గా లేకపోతే నాకైనా అదర్ మదర్స్కైనా కావాల్సింది ఏంటంటే బేబీ ఫెయిర్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పన్న కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అందరిలాగానే నేను ఆ బాదం ఆయిల్స్ అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చి ట్రై చేసినప్పుడు బేబీకి అది కూడా పడలేదు. ఆ తర్వాత అనిపించింది ఏంటంటే అసలు 1000-1500 వరకు ఉంది బాదం కాస్ట్, ఎంత తీస్తే మనకి ఆయిల్ వస్తుంది, దట్టు అది చాలా ఎక్స్పెన్సివ్. మరి వీళ్ళు ఎట్లా 50 ml 100 ml చాలా తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారని మళ్ళీ ఒక డౌట్ స్టార్ట్ అయింది. ఆ డౌట్ కాస్త ఏంటంటే రీసెర్చ్గా మొదలై 6 months రీసెర్చ్ చేసుకొని లేదు నా ఓన్గానే నేను బాదం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నప్పుడు చాలామంది నవ్వారు. అయినా సరే దాని మీద నేను వర్కౌట్ చేసి ఫస్ట్ టైం నేను ఛత్తీస్గఢ్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ మెషిన్, అది ట్రెడిషనల్ వేలో ఉంటుంది, అంటే హ్యాండ్ ఆపరేటెడ్, ఒక చిన్న దీపం పెట్టి వేడికి వచ్చే దాని మీదే ఆయిల్ మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యి బయటికి రావాలి. సో ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇంతవరకు మా దగ్గర ఎవరు లేడీస్ తీసుకోలేదు ఇన్ని ఇయర్స్లో కూడా. అది చాలా కష్టం ఆపరేట్ చేయటం. అంటే మా హస్బెండ్ నా విషయంలో చాలా సపోర్ట్ చేశారు. లేదు తీసుకుందాము అని చెప్పన్న ఉద్దేశంతో అది తీసుకోవటము, ఎక్స్ట్రాక్ట్ చేయటము. ఆయిల్ని బేబీకి యూజ్ చేసినప్పుడు చాలా ఫెయిర్గా అండ్ మెయిన్ ఫెయిర్నెస్ కన్నా కూడా హెల్దీ స్కిన్ ఫామ్ అయింది మా బేబీకి. అక్కడితో నాకు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇంకేం ప్రొడక్ట్స్ చేయొచ్చు నా బేబీకి అంటే సున్నిపిండి. అండ్ మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ఏం చేశారంటే బొట్టు కాటుక తయారు చేసి ఇచ్చారు ఆ టైమింగ్లో. సో ఇంకా సున్నిపిండి, బాదం ఆయిల్, కాటుక, బొట్టు, సో ఇంకేం కావాలి బేబీకి. సో నేను అలా రీసెర్చ్ చేసుకుంటూ బేబీకి ఏంటంటే డైపర్ వేసినప్పుడు ర్యాషెస్ రావటము, సో దానికి సంబంధించిన రీసెర్చ్ చేసుకొని ఆయిల్స్ కోల్డ్ ప్రాసెస్లో ఇంకెలా ఏవైతే ఆయిల్స్ కావాలో అవన్నీ కూడా నేను ఆ మెషిన్లో వేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్స్ నేను యూజ్ చేసేదాన్ని డైపర్ ర్యాష్. తర్వాత జలుబు దగ్గొచ్చినప్పుడు కూడా నేను ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేయటం వల్ల కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ బేబీకి యూజ్ చేయొచ్చా లేదా అనే దాని మీద రీసెర్చ్ చేసి కోల్డ్ అండ్ ఫ్లూ బర్స్టింగ్ ఆయిల్ అని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. అది 3 days మనం చెస్ట్కి, వీపుకి, అరికాళ్ళకి రాస్తే కోల్డ్ కానీ ఫ్లూ కానీ ఉన్నప్పుడు ఆ ఫ్లమ్ బయటికి రావటము, బేబీ రికవర్ అవ్వటం కూడా నేను చూశాను. సో ఇన్ని ప్రొడక్ట్స్ ఇలా చేస్తున్న టైమింగ్లో జెస్సీ నాయుడు గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎలా అంటే ఈ ప్రొడక్ట్స్ నీ వరకే, అంటే నీ బేబీ వరకే పరిమితం కన్నా నువ్వు ఇప్పుడున్న స్టేజ్లో అది బిజినెస్గా కూడా వెళ్తే నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది నువ్వు ఉన్న స్టేజ్లో. ఎట్ ద సేమ్ టైం ఇంత న్యాచురల్ ప్రొడక్ట్స్ చాలామందికి దొరక్క అందరూ మదర్స్ సఫర్ అవుతున్నారు, నువ్వు ఎందుకు ఇది బిజినెస్గా తీసుకెళ్ళకూడదు అని చెప్పని తను చెప్పారు. సో ఆ టైమింగ్లో నాకు ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. మా హస్బెండ్ ఆ టైమింగ్లో నాకు ఎంకరేజ్ చేయటం వల్ల హర్బ్స్ అన్నీ కూడా మేము ఓన్గా తీసుకొచ్చేవాళ్ళం. బయట స్టోర్ బాట్ పౌడర్స్ తీసుకొచ్చి సున్నిపిండిలో కలపటం అలా కాకుండా కమల తొక్కుల కోసం విజయవాడ వెళ్ళిపోయి జ్యూస్ షాపుల వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకురావటం రోజు, ఇలా అన్ని విషయంలో తన సపోర్టింగ్తో అన్నీ కలెక్ట్ చేసుకొని మేమే ఓన్గా దగ్గరుండి మరవేయించుకోవటము, అంటే ప్యూరిటీ కోసం. సో ఆ క్వాలిటీ ప్యూరిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తుందని నా బేబీకి వచ్చిన యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ద్వారాగా నేను తెలుసుకున్నాను.
అలా మొదలుపెట్టిన వ్యాపారం ముందుకు తీసుకువెళ్లాలంటే ఆర్థికంగా ఎంతో కొంత ఉండాలి. కానీ ఆమె దగ్గర ఏమీ లేదు. లోన్ కోసం అనేక బ్యాంకుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆమె తపనను చూస్తున్న ఒక పెద్ద ఆయన హృదయం చెల్లించింది. ఆమెకు ఏదో ఒకటి చేయాలని సహాయం చేయడం మొదలుపెట్టారు. వాటి గురించి ఆశా గారి మాటల్లో విందాం. అదే కంటిన్యూ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా బ్యాంక్స్కి వీటికి తిరగడం జరిగింది. సో అప్పుడున్న నాకు ఆ రెప్యుటేషను లేదు అండ్ మాకు ఏ బ్యాకప్ లేకపోవటం వల్ల చాలామంది రిజెక్ట్ చేశారు. అదే టైమింగ్లో నా ఫ్రెండ్ అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అంకుల్ ఉన్నారు. సో ఆయన సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్లో ఉండటం జరిగింది. ఒకనొక స్టేజ్లో ఏంటంటే తను ఈ కోర్సెస్ అవన్నీ కూడా చేస్తే మంచిదని ఆయనే సజెషన్ చేశారు. అంటే ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ రీసెర్చ్ వేరు, కానీ ఒక ప్రొఫెషనల్ వేలో దాన్ని ఇంకొంచెం తీసుకువెళ్తే అది ఇంకా చాలామందికి ఉపయోగపడుతుందని చాలా కోర్సెస్ అవన్నీ చేయడానికి అండ్ మెషినరీకి ఆయన సపోర్ట్ చేశారు. అట్లానే అన్ని మిషన్స్ అవి తీసుకొని కొంచెం పెద్ద ఎత్తునే స్టార్ట్ చేశామన్నమాట. మెయిన్ అక్కడ నుండి స్టార్ట్ అయింది ఏంటంటే జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏదైతే జెస్సీ నాయుడు గారి క్లాసెస్ ఉన్నాయో అక్కడ మదర్స్కి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాము. వాళ్ళు యూస్ చేసి వెంటనే కూడా గ్రూప్స్లో చాలా పాజిటివ్గా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. మా బేబీకి హెల్దీ స్కిన్ వచ్చింది, హెయిర్ బాగా పెరుగుతుంది, ఇవన్నీ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చేసరికి నాలో ఇంకా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆమెకు చిన్నప్పటి నుంచి ఏది మొదలుపెట్టినా ఏదో ఒకటి చేయాలన్న ఒక ప్రత్యేకత ఉండాలనుకున్నారు. అందుకని తన సొంత కూతురు పేరుతో తన్వి నేచురల్ ప్రోడక్ట్స్ రకరకాలుగా తయారు చేస్తున్నారు. మా ప్రోడక్ట్స్ వాడిన కస్టమర్ల నుంచి మంచి ఆదరణ ఉందంటున్నారు ఆశా గారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కూడా ఏంటంటే అందరు చేసేది ఏది చేయకూడదు, కొంచెం ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా ఉండాలి అని స్కిన్ అండ్ హెయిర్ కేర్ అని పెట్టుకున్న మదర్ అండ్ బేబీ కేర్, దట్టు ఏంటంటే బ్రింగింగ్ బ్యాక్ ద ట్రెడిషనల్ కాన్సెప్ట్తో. సో ప్రీవియస్గా ఎలా అయితే ఏన్షియంట్ టైమ్స్ నుంచి బేబీస్ని పెంచారో అదే మళ్ళీ తీసుకురావాలన్న ఉద్దేశంతో తన్వి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో తన్వి న్యాచురల్స్ అనేది ఆ పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే నా బేబీ పేరు అది తన్వి అన్నది. సో తన పేరునే నేను స్టార్ట్ చేయాలని ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఒక్కొక్క ప్రోడక్ట్ని పెంచుకుంటూ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీ ఆయుర్వేదిక్ కాస్మెటాలజీ, తర్వాత సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ కోర్సెస్, న్యాచురోపతిక్ కోర్సెస్ చేశాను. వాటి నుండి నేర్చుకొని సల్ఫేట్ అండ్ పారాబిన్ ఫినిష్ షాంపూస్, న్యాచురల్ వేలో సోప్స్, ఆ సోప్స్లో కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్, ప్యూర్ బటర్స్, హర్బ్స్ యూస్ చేసి స్టార్ట్ చేశాను. సో ఆ సోప్స్ వల్ల ఏంటంటే ఇంకా బాగా రిజల్ట్ రావటము. ఇంకా ఒక్కొక్కళ్ళు అంటే సజెషన్స్ కూడా మదర్ అంటే ఈ ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది, ఇంకా మిగతా అన్ని ప్రోడక్ట్స్ కూడా మీవే అయితే బాగుంటుంది, ఇలా నా కస్టమర్లే నాకు బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. ఆశా గారి ప్రెగ్నెన్సీ సమయంలో ఒత్తిడి ఎక్కువై చర్మంలో అనేక మార్పులు వచ్చాయి. తనలాగా ఏ ప్రెగ్నెన్సీ మదర్ ఇబ్బందులు పడకూడదని వారి కోసం ప్రత్యేక ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. వాటి గురించి ఆమె మాటల్లోనే విందాం. అండ్ దాని తర్వాత స్టార్ట్ అయింది మదర్ కేర్. సో నాకు ప్రెగ్నెన్సీలో నేనున్న టెన్షన్స్ కానివ్వండి, లేకపోతే నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, డిఫరెంట్ రీజన్స్ వల్ల నా స్కిన్ అండ్ హెయిర్ కేర్ చాలా పాడైపోయింది. సో దాని మీద మళ్ళీ ఫోకస్ చేశాను. అంటే నాలాగానే మిగతా మదర్స్ కూడా ఆ టైమింగ్లో కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. లేదు, తర్వాత వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా స్కిన్ అండ్ హెయిర్ కేర్ డ్యామేజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మదర్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మదర్కి కూడా సున్నిపిండి, స్ట్రెచ్ మార్క్స్, అంటే ఆ టైమింగ్లో బాగా సఫర్ అయ్యేది స్ట్రెచ్ మార్క్స్ కోసం ఆ స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్, న్యాచురల్ లిప్ బామ్స్, సోప్స్, హెయిర్ కేర్ అంటే హెయిర్ కేర్కి సంబంధించిన హెయిర్ ప్రోటీన్ ప్యాక్ అని, హెయిర్ ఆయిల్ అని, ఇలా మదర్ అండ్ బేబీ కేర్కి సంబంధించిన అన్నీ కలిపి ట్రెడిషనల్ బేబీ మదర్ కేర్ కిట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ద ఫస్ట్ టైం అది నేనే ఇంట్రడ్యూస్ చేశానని అది నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను. అంటే కెమికలైజ్డ్ ఉన్నాయి, బట్ ట్రెడిషనల్ వేలో దట్టు న్యాచురల్ వేలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఒక కిట్ లాగా ఫామ్ చేశాము.
అది బేబీ కేర్ కిట్ అండ్ మదర్ కేర్ కిట్. సో అది చాలామంది నా దగ్గర తీసుకొని వాళ్ళ బేబీ ఫంక్షన్స్కి యూజ్ చేయటము, లేకపోతే గిఫ్టింగ్ కోసం తీసుకోవటము జరిగిందనమాట. సో స్టార్ట్ చేసినప్పుడు మదర్ అండ్ బేబీ కేర్ స్టార్ట్ చేసినా కూడా అనుకోకుండా ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు యూస్ చేయటము, కొన్ని ఇప్పుడు పెయిన్ రిలీఫ్ ఆయిల్ అని ఉంటుంది, అది వాళ్ళు మదర్ కానీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ప్రెగ్నెన్సీ క్రాంప్స్ వస్తాయి, దానికోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా యూస్ చేయటము, లేకపోతే స్ప్రెయిన్ అయినప్పుడు ఎవరైనా యూస్ చేయటం వల్ల అది వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వటము. అలానే స్కిన్ అండ్ హెయిర్ కేర్, ఫేస్ ప్యాక్, సున్నిపిండి, తర్వాత హెయిర్ ఆయిల్, హెయిర్ ప్రోటీన్ ప్యాక్, అంటే ఇంటర్నల్గా కేర్ తీసుకునే వాళ్ళకి కండిషనింగ్ కోసమని హెయిర్ ప్రోటీన్ ప్యాక్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ చిన్న 5 years బేబీస్ దగ్గర నుండి వాడగలిగేటట్టు ప్రతి ప్రోడక్ట్ అంటే లిప్ బామ్స్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేశాను. అండ్ మెయిన్ ఏంటంటే నా ప్రోడక్ట్లోది 11th day బేబీ దగ్గర నుంచి యూస్ చేసే ప్రతి ప్రోడక్ట్ ఉంది. బేబీ కేర్ కిట్లో వచ్చేసరికి సున్నిపిండి, సోప్, మసాజ్ ఆయిల్, స్నానం చేసిన తర్వాత క్రీమ్స్ అండ్ లోషన్స్ ఏమి రాయకుండా ఉండటానికి న్యాచురల్ వేలో బాదం ఆయిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనం ప్యూర్ బాదం ఆయిల్ ఎప్పుడైతే అప్లై చేస్తామో అది మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది. అండ్ డైపర్ ర్యాషెస్ ఏమైనా వస్తే డైపర్ ఫ్రీ ఆయిల్ ఒకటి ఉంది. అండ్ కోల్డ్ అండ్ ఫ్లూ బర్స్టింగ్ ఆయిల్, అది కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు యూస్ చేయడం జరుగుతుంది. సో ఇవి బేబీ కేర్ ప్రొడక్ట్స్. మదర్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్, సున్నిపిండి, లైక్ హెయిర్ ఆయిల్, ఫేస్ ప్యాకు, సోప్స్ కూడా ఉన్నాయి దానిలో, హెయిర్ ప్రోటీన్ ప్యాక్, ఇట్లాంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా లిప్ బామ్స్, పెయిన్ రిలీఫ్ ఆయిల్ ప్రెగ్నెన్సీ క్రాంప్స్ కోసము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వీటన్నిటిలో యూజ్ చేసేవి ఏంటంటే, అంటే నాలో యూనిక్నెస్ ఏంటి అంటే ఈ ప్రొడక్ట్స్లో ఉన్న యూనిక్నెస్, హర్బ్స్ని ఇన్ఫ్యూజ్ చేస్తాము ఆయిల్స్లో. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. హర్బ్స్ అన్నీ కూడా ఒరిజినల్గా మేము డ్రైడ్ వే తీసేసుకొని మేము వాటిని పౌడర్ చేసి వాటిని యూజ్ చేస్తాం, స్టోర్ బౌట్ పౌడర్స్ కాదు. అండ్ ఆయిల్స్ ప్రతిదీ కూడా మేమే ఎక్స్ట్రాక్ట్ చేసిన కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని యూజ్ చేస్తాం. ఆమె బాదంతో తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మౌత్ టు మౌత్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, పేపర్ ఆర్టికల్స్ ద్వారా గుంటూరు నుండి ఇతర దేశాల వరకు ఎంతో అభివృద్ధి చెందిందంటున్నారు ఆశా గారు. సో ఇంతకుముందు చెప్పినట్టే నా బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎలా జరిగిందంటే మెయిన్ వర్డ్ ఆఫ్ మౌత్ త్రూనే జరిగింది. సో అది బై గాడ్స్ గ్రేస్ నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రమోషన్స్ చేసి లేకపోతే కొంతమంది సెలబ్రిటీస్కి ఇవ్వటము, లేకపోతే వాళ్ళ త్రూ ప్రమోషన్స్ చేయటం, ఇవన్నీ కావాలనే మేము స్టాప్ చేసాం. ఎందుకంటే ఇది ఒక మదర్ నుంచి ఒక మదర్కి స్ప్రెడ్ అయితే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి నీడీ కాబట్టి నేను ఇది ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో వి డోంట్ వాంట్ టు గో ఇన్ అ కమర్షియల్ వే. అందుకని ఏంటంటే కొంతమంది ఫేస్బుక్ త్రూ స్టార్ట్ అయ్యారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళకి సజెస్ట్ చేయటము, ఇలాంటి కస్టమర్సే నాకు ఉండటం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ కస్టమర్స్ కూడా ఎలా అంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత వాళ్ళ బేబీకి కొన్ని ప్రొడక్ట్స్ స్టాప్ చేసే స్టేజ్ వచ్చే వరకు కూడా ఇంకే ప్రొడక్ట్స్ వాడకుండా కంప్లీట్గా ఈ నా ప్రొడక్ట్లే స్కిన్ అండ్ హెయిర్ కేర్ తీసుకొని యూజ్ చేయటము, తర్వాత ఆ బేబీస్కి తర్వాత కావాల్సిన అంటే ఇయర్స్ పెరిగే కొద్దీ కావాల్సిన ప్రొడక్ట్స్ని కూడా ఇవే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్స్పాన్షన్ ఇంకా ఫాస్ట్గా అవ్వడానికి నాకు పేపర్ ఆర్టికల్స్ సపోర్ట్ చేశాయి. ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్ ద్వారా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సో అంటే చాలా ఆర్టికల్స్ నేను చదివాను, బట్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు వచ్చిన మా కాల్స్ కానీ కంటిన్యూస్గా 3-4 months వచ్చిన రెస్పాన్స్ అవ్వటం వల్ల నాకు తెలిసింది ఏంటంటే, నాలాగే చాలా మదర్స్ అది నీడ్లో ఉన్నారు. అంటే చాలామంది న్యాచురల్ వేలో వెళ్ళటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, బట్ చాలా ప్రొడక్ట్స్ ఏం యూస్ చేయాలి చేయకూడదు అనేది అవేర్నెస్ లేకుండా ఉన్నారు. అండ్ అన్నిటికన్నా చాలా బాగా నేను హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే, నాకు ఫస్ట్ ఆర్టికల్ వచ్చిన తర్వాత డిజిటల్ది కాపీ మనకి వేరే కంట్రీస్లో రిలీజ్ అయిపోతుంది ముందు రోజు నైట్. సో 1 o'clock నుంచి మార్నింగ్ 7 o'clock 8 o'clock వరకు కంటిన్యూస్గా నాకు ఎన్ఆర్ఐస్ నుంచి కాల్స్ వచ్చాయి.
అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడే కాదు, అంటే ఇండియాలో ఉండటము, ఇక్కడే న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయటం అనేది కామన్. బట్ అక్కడుండి కూడా వాళ్ళకి ఇంకా హైఫై ప్రొడక్ట్స్ దొరికినా, ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ దొరికినా కూడా ఇక్కడ మన ఇండియాలో వచ్చే న్యాచురల్ ప్రొడక్ట్స్ కోసం ఎంత వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అన్నది నేను అది హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ నుండి నాకు బిజినెస్ ఒక్కొక్కటి చాలా బాగా ఎక్స్పాన్షన్ అయ్యింది. అండ్ తర్వాత ఆంధ్రజ్యోతిలో, ఆంధ్రభూమిలో ఆర్టికల్స్ రావటము, బ్లాగర్స్ చాలామంది నాకు తెలియకుండానే యూట్యూబ్ వీడియోస్ ఒకటి చేసి అప్లోడ్ చేయటము, ఇవన్నీ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ స్ప్రెడ్ అయినాయి, కానీ మా అంతటి మేముగా ఎక్కడ ప్రమోషన్ చేయలేదు. కానీ అందరికీ ఒకేలాగా జరగవు. కొందరు వస్తువులను వినియోగిస్తారు, మరికొందరు వస్తువులను తిరస్కరిస్తారు. మరి ఆశా గారికి అలా జరగలేదు, మరో రకంగా జరిగింది. అదేంటంటే ఆశా గారు తయారు చేస్తున్న తన్వి నేచురల్ ప్రొడక్ట్స్ వాడిన కస్టమర్లే డిస్ట్రిబ్యూటర్లుగా మారారు. ఏ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నారో వారి మాటల్లోనే విందాం. ఇప్పుడు నాకు టోటల్గా నా కంపెనీలో ఉన్నది 4 డిస్ట్రిబ్యూటర్ కూడా జాయిన్ అయ్యారు. అది ఎలా అంటే నా కస్టమర్సే డిస్ట్రిబ్యూటర్గా మారటం అనేది కూడా ఇంకొక విషయము. వాళ్ళు ఆల్రెడీ వాడారు నా ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూస్ చేసి, వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక హైదరాబాద్లో ఉన్న నా డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలని ఉంది, నా ఫ్రెండే తను, సో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవుదాం అనుకుంటున్నాను దీనిలో అన్నప్పుడు ఆలోచించాను. బట్ వాళ్ళ హస్బెండ్ వచ్చి నన్ను కన్విన్స్ చేసిన విధానం ఇవన్నీ చూసి, సో నిజమే ఇక్కడితో ఇది ఆకకూడదు, సో నాలాగానే ఇంకొక మదర్స్కి కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతున్న ఉద్దేశంతో హైదరాబాద్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత బెంగళూరు డిస్ట్రిబ్యూషన్, తను నా ఫ్రెండే ప్రవీణ. మేమిద్దరం కూడా ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేసినప్పుడు నేను టైం తీసుకోండి, మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాతే నాకు అప్పుడు దీని గురించి టాపిక్ తీసుకొద్దామన్నాను. తను 1.5 to 2 years వాళ్ళకి బేబీకి యూజ్ చేయడం జరిగింది. తను కంప్లీట్గా రిజల్ట్స్ వచ్చాక తను కూడా నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాను అన్న ఇంట్రెస్ట్ చూపించింది. బెంగళూరు ఇచ్చాం. తర్వాత నా పేపర్ ఆర్టికల్ వచ్చిన తర్వాత 2.5 to 3 months కడప నుండి సునీల్ గారు అని ఆ పర్సన్ యూజ్ చేసి తను కూడా అదే అడిగారు, నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటానని 3.5 months వెయిట్ చేసి తను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అండ్ అలానే రీసెంట్గా ఇచ్చింది వరంగల్, అండ్ సోన్ కరీంనగర్, కర్నూలు అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ప్లానింగ్లో ఉన్నాను. ఆశా గారు చేస్తున్న వ్యాపారం ఇంకా మరికొందరికి ఉపయోగపడాలని మనము ప్రార్థిద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.